Dear students, welcome to Voice of History ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము టెట్లో భాగంగా సాంఘిక శాస్త్ర బోధన పద్ధతుల్లోని ముఖ్యమైన అంశాలను తెలుసుకుంటున్నాము. డియర్ స్టూడెంట్స్, అయితే ఈరోజు మనకు జాతీయ రాష్ట్ర విధానంపై ఆధారపడిన సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎన్సీఆర్టీ వాళ్ళు పాఠ్య ప్రణాళికలో మార్గదర్శక సూత్రాలు రూపొందించారు, అవి ఏ విధంగా ఉంటాయి. అదేవిధంగా 1986 జాతీయ విద్యా విధానం 10 అంశాలను సూచించింది. సో ఈ 10 అంశాల్లో ఖచ్చితంగా మనకు ఎగ్జామినేషన్లో బిట్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు ఈరోజు పాఠ్యాంశము 1986 జాతీయ విద్యా విధానం 10 సూచించిన 10 మౌలిక అంశాలు. అదేవిధంగా దీనికి అనుగుణంగానే ఎన్సీఆర్టీ ప్రవేశపెట్టిన పాఠ్య ప్రణాళిక మార్గదర్శక సూత్రాలు మనం తెలుసుకుందాం. మొత్తం 10 ఉన్నాయి. సో చూద్దాం. 1986 జాతీయ విద్యా విధానం సూచించిన 10 మౌలిక అంశాలు, 10 మౌలిక విద్యా ప్రణాళిక అంశాలు. సో దీన్ని బేస్ చేసుకొని ఎన్సీఆర్టీ వాళ్ళు విద్యా ప్రణాళిక అంశాలు రూపొందించారు. ప్రణాళిక అంశాలను రూపొందించారు. సో మనకు ఇది వచ్చే అవకాశం, అంటే ఈరోజు పాఠ్యాంశం మనకి ఇదే ఉంటుంది. సో వీళ్ళు రూపొందించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి 10 అని చెప్పినాం మనం. 1986 జాతీయ విద్యా విధానం 10 మౌలిక అంశాలు సూచించింది. వీటిని బేస్ చేసుకొని ఎన్సీఆర్టీ వారు పాఠ్య ప్రణాళికల మార్గదర్శక సూత్రాలు రూపొందించారు. ఆ అంశాలు: మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి. ఓకేనా, ముఖ్యంగా అది పాయింట్. 10 అంశాల్లో ఫస్ట్ది భారతదేశ లేదా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా పాఠ్యాంశాలు ఉండాలని చెప్పి. ఇక రెండవది మనకు అతి ముఖ్యమైన భారతదేశ స్వతంత్ర ఉద్యమ చరిత్ర. భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్ర. అంటే విద్యా ప్రణాళికలో 1 అంశాలు ఉండాలని చెప్తారు. మూడవది అతి ముఖ్యమైన సమానత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికత్వం. సమానత్వం, లౌకిక, సామ్యవాదం, ప్రజాస్వామ్యం, ఇవన్నీ కలయికతో విద్యా ప్రణాళిక కూడా అని చెప్తారు. ఇక నాలుగవది, ఇది కూడా ముఖ్యమైనది, మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విధులు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల విధులు కంపల్సరీ విద్యా ప్రయోగం ఉండాలని చెప్పడం జరిగింది. ఐదవది, ఇది కూడా ముఖ్యమైనది, స్త్రీ పురుష సమానత్వం. ఇక ఆరవది
పర్యావరణ పరిరక్షణ, 7వది సామాజిక అవరోధాల తొలగింపు, 8వది చిన్న కుటుంబ భావన, 9వది జాతీయ సమైక్యత, 10వది శాస్త్రీయ దృక్పథం. సో 1986 జాతీయ విద్యా విధానం రూపొందించిన 10 మౌలిక సూత్ర అంశాలను బేస్ చేసుకొని ఎన్సీఈఆర్టీ వాళ్ళు విద్యార్థికి కావాల్సిన పాఠ్యపుస్తకాలు లేదా విద్య రూపొందించినప్పుడు 10 ముఖ్యమైన గైడ్లైన్స్, అంటే ఈ 10 ముఖ్యమైన అంశాలు ఉండని చెప్పేసి వాళ్ళు ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసిండు. ఆ ఫ్రేమ్వర్క్ ప్రకారం 10 అంశాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు అందులో ముఖ్యమైనది మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రస్తావన ఉండాలి. ఖచ్చితంగా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి భావితరాలకు ఖచ్చితంగా తెలియడానికి ఈ అంశాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక విద్యార్థి తన దేశం గురించి ఖచ్చితమైన అంశాలు నేర్చుకోవాలని చెప్పి అంటే భారతదేశం యొక్క సంస్కృతి పూర్వం, అంటే ఎగ్జాంపుల్ ఈ సింధు నాగరికత, వేద నాగరికత లాంటి అంశాలు ఖచ్చితంగా వాటి బేస్, వాటి ఆ కాలంలో పరిపాలన, అప్పుడున్న అంశాలు, అప్పుడున్న సంస్కృతిని ఖచ్చితంగా విద్యార్థులకు తెలియదని చెప్పేసి ఉద్దేశంతో ఈ పాఠ్యాంశాలు లేదా విద్యా ప్రణాళికలో ఖచ్చితంగా ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా ఉండాలని చెప్తుంది. అదేవిధంగా భారతదేశ స్వతంత్ర ఉద్యమ చరిత్ర, అంటే భారత ప్రజలకు ఖచ్చితంగా ఉద్యమం కోసం పాటుపడిన వ్యక్తుల గురించి ఖచ్చితంగా అవగాహన ఉందని చెప్పేసి ఒక చాప్టర్గా పెట్టాలని చెప్పేసి ఆ చాప్టరే భారతదేశ జాతీయ ఉద్యమం. ఖచ్చితంగా అందరి ఉద్యమకారుల గురించి భావితరం తెలవాలని చెప్పేసి ఈ పాఠ్యాంశం పెట్టాలని చెప్తారు. అదే సమానత్వం, లౌకిక విధానం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం ఇవి ఖచ్చితంగా అంటే అన్ని అంశాలు మనం విద్యాపరంగా తయారు చేసేప్పుడు వీటిని ఖచ్చితంగా కన్సల్ట్ చేస్తూ తయారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 4వది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు మరి ప్రాథమిక హక్కులు విధులు ఖచ్చితంగా విద్యార్థికి తెలియజేయాలని చెప్పేసి మనకు సివిక్స్లో లేదా పాలిటీలో ఈ అంశాలు ఖచ్చితంగా చేరుస్తారు. అదేవిధంగా స్త్రీ పురుష సమానత్వం, ఈ జెండర్ ఈక్వాలిటీ కూడా ఖచ్చిత పాఠ్యాంశంగా చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, విద్యార్థి భవిష్యత్తులో ఎదుర్కొపోయే సమస్యల్లో ప్రధానమైనది పర్యావరణ పరిరక్షణ. ఈ జల కాలుష్యం, నీటి కాలుష్యం, జల కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, అదేవిధంగా ఘన వ్యర్థ పదార్థాలు లాంటి అనేకమైన కాలుష్యాల గురించి విద్యార్థి ఖచ్చితంగా అవగాహన అని చెప్పేసి ఈ సైన్స్లో పాఠ్యాంశం చేర్చడం జరిగింది. అదేవిధంగా సామాజిక అవరోధాలు, ఈ అంటే క్యాస్ట్ దురహంకారం కానీ, అంటే మూఢనమ్మకాలు కానీ, కుల వ్యవస్థ కానీ, మత వ్యవస్థ కానీ, అదేవిధంగా సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను తొలగించడానికి విద్యార్థికి ఆదిలోని ఒక బేస్ కాన్సెప్ట్ అని చెప్పేసి ఖచ్చితంగా ఈ అంశాలను ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగింది. చిన్న కుటుంబ భావన, చిన్న కుటుంబం, చింతన కుటుంబం చెప్తారు. చిన్న కుటుంబ ప్రాధాన్యతను, అదేవిధంగా ఏ విధంగా సభ్య సమాజంలో ఏ విధంగా ఉండాలి, చిన్న కుటుంబ ఉపయోగాలు అన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పాఠ్యాంశంగా పెట్టడం జరిగింది. అదేవిధంగా జాతీయ సమైక్యత, అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ప్రతి దేశాల్లో జాతీయ సమైక్యత భావం ఉంటుంది. ఇండియన్స్ కూడా నిలపాలని చెప్పేసి భారత ప్రజలకు, విద్యార్థులకు జాతీయ సమైక్యత భావం పెంపొందే విధంగా ఒక విద్యా ప్రణాళిక రూపొందించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా చివరి శాస్త్రీయ సైంటిఫిక్, ఇది కూడా ముఖ్యమైనది. ఈ శాస్త్రీయ దృక్పథంతో ఉన్న విద్యార్థి భవిష్యత్తులో అన్ని రంగాల్లో విశేషంగా ప్రగతి సాధించాలని చెప్పేసి ఈ 10 అంశాలను మనకు ఎన్సీఆర్టీ వాళ్ళు రూపొందించిన గైడ్లైన్స్లో ఫ్రేమ్వర్క్లో ఉండడం జరిగింది. సో 86 జాతీయ విధానంలోని సూచన మౌలిక అంశాలను ఎన్సీఆర్టీ వారు విద్యార్థులకు అనుగుణంగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో వచ్చే క్వశ్చన్ ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ పథకం తయారు చేయడం జరిగింది. దీని విధంగా జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని 2005లో చేయడం జరిగింది. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టాన్ని 2011లో చేయడం వచ్చే అవకాశం ఉంటుంది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఇది 2005లో చేశారు. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 వేశాడు, 11లో.
2011 ఇవి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 వేశారు. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2005 వేశారు. ఓకేనా. ఈ విధంగా మనకు అనేకమైన రకాల అంటే వివిధ అంశాలను పాఠ్య ప్రణాళిక కానీ విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు ఖచ్చితంగా పుస్తకాల్లో ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. రాసుకోండి 5 minutesలో. నెక్స్ట్ చాప్టర్ మనం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005లో ముఖ్యమైన అంశాలు చూసుకుందాం. రాసుకోండి. మనకు టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ చెప్తున్నా, నోట్స్ రాసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు.
చూద్దాం సెకండ్ సెట్. మనకు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, చట్టం అంటారు, ఫ్రేమ్ వర్క్. స్టార్ట్. చట్టం, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం కాదు, చట్టం ఫ్రేమ్ వర్క్ అంటారు. అది పిన్నిపేట. హైలైట్ ఏమంటే 1976 వరకు విద్య రాష్ట్ర జాబితాలో ఉండేది. అయితే 76లో ఇందిరాగాంధీ ప్రభుత్వం విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. సో రాష్ట్ర జాబితాలు ఉంటే విద్యపై చట్టం చేసే హక్కు రాష్ట్రానికే ఉంటుండే. సో ఉమ్మడి జాబితాలో కేంద్రానికి కూడా చట్టం చేసే అవకాశం లభించింది కాబట్టి అనేకమైన మార్పులు రావడం జరిగింది. అయితే మనకు ఈ ఎన్సీఈఆర్టీ వాళ్ళు ఈ మౌలిక అంశాలు కూడా రూపొందించారు. ఓకే, అందులో భాగంగానే ఎన్సీఎఫ్ 2000, ఎన్సీఎఫ్ 2005 రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యా ప్రక్రియ నిర్మాణం కోసం ఎన్సీఎఫ్ 2005 మనకు అనేకమైన మార్గాలను చూపించింది. ఆ మార్గాలు ఏమంటే చెప్తే మీకు వివరిస్తా మార్గాలు మొత్తం. ఇక విద్య ఉమ్మడి జాబితాకు 1942వ రాజ్యాంగ సవరణ, నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ఉమ్మడి జాబితా చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఈరోజు ఇప్పుడు మనం రెండవ పాఠ్యాంశం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, ఎన్సీఎఫ్ ముఖ్యమైన అంశాలు. ఓకేనా, జ్ఞానాన్ని పాఠశాల జీవితంలో వెలుపల కూడా అనుసంధానం చేయాలి. విద్యార్థి యొక్క జ్ఞానాన్ని, ఈ ముఖ్యమైన అంశాలు, విద్యార్థి జ్ఞానాన్ని పాఠశాల వెలుపల కూడా అనుసంధానం చేయాలి. ఇది ఇంపార్టెంట్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఎన్సీఎఫ్ ముఖ్యమైన అంశాలు. బట్టి విధానానికి స్వస్తి పలికి అభ్యాసాలను అర్థవంతంగా జరిగేటట్టు చూడడం. విధానానికి స్వస్తి పలికి
అభ్యసనం జరిగేలా చూడాలి. థర్డ్, అభ్యసనం కేవలం పాఠ్యపుస్తకాలకి పరిమితం కాకుండా పిల్లలకు సమగ్ర అభివృద్ధి కోసం విద్యా ప్రణాళికలో అవకాశాలు కల్పించాలి. అభ్యసనం కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం విద్యా ప్రణాళికలో అవకాశాలు కల్పించడం. నాలుగవది, పరీక్ష విధానాన్ని సరళవంతం చేసి తరగతి గది జీవనంలో సంబంధం ఏర్పరచడం. పరీక్ష విధానాన్ని సరళవంతం చేయాలి. సరిపోతుంది. ఐదవది, మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను విలువలను కాపాడడం కోసం శ్రద్ధ తీసుకోవడం. ప్రజాస్వామ్య వ్యవస్థను విలువలను కాపాడడం కోసం శ్రద్ధ వహించాలి. ఓకే, అదేవిధంగా విద్యార్థులు ఇతరుల పట్ల గౌరవంగా ఉండేలా చూడాలి. సో ఇవి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఎన్సిఎఫ్ ప్రకారం మనకు 1976 వరకు విద్య రాష్ట్ర జాబితా ఉండే కాబట్టి విద్యపై చట్టాలు చేసే హక్కు రాష్ట్రానికి ఉంటుండే కాబట్టి కేంద్రానికి ఏమాత్రం ఉండకపోతుంది. సో 1976లో ఇందిరా గవర్నమెంట్ 42 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలు చేర్చారు. అది 1976లో. సో అప్పటి నుంచి కేంద్రం కూడా విద్య పైన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. విద్యకు కావాల్సిన పాఠ్య రూపొందించడంలో జాతీయ విద్యా విధానం కూడా, అంటే జాతీయ విద్యలో అనేకమైన మౌలిక అంశాలు చేర్చారు. కేంద్రం కూడా విద్యకు అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ఈ 1776లో జరిగిన 42 రాజ్యాంగ సవరణ చట్టం ఉపయోగపడింది. సో జాతీయ విద్యా ప్రణాళిక ఈ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం విద్యార్థి జ్ఞానాన్ని పాఠశాలల వెలుపల కూడా పాఠశాలలోనే కాక వెలుపల కూడా అనుసంధానం చేయాలి. అదేవిధంగా బట్టి విధానానికి స్వస్తి పలికి అర్థవంతమైన అభ్యాసం జరగాలి చూడాలి. అభ్యాసం కేవలం పాఠ్యపుస్తకాల పరిమితం కాకుండా పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం విద్యా ప్రణాళికలో అవకాశాలు కల్పించాలి. పరీక్ష విధానాన్ని సరళవంతం చేయాలి. అదేవిధంగా మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను విలువలను కాపాడడం కోసం శ్రద్ధ వహించాలి. విద్యార్థులు ఇతరుల పట్ల గౌరవం ఉండాలి చూడాలని చెప్పేసి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005లోని ముఖ్యమైన అంశాలు ఇవి. మనకు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఎన్సిఎఫ్ 2005 ఇంకొన్ని చట్టాలని అవి చూద్దాం. ఇవి రాసుకోండి.
చూద్దాం థర్డ్ సెట్. ఎన్సిఎఫ్ 2005 కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. తర్వాత జాతీయ ఉపాధ్యాయ విద్యా విధాన చట్టం ఉంటుంది. పాఠ్యాంశాలు అర్థవంతంగా ఉండి పిల్లల మానసిక స్థాయికి తగిన విధంగా ఉండాలి. పాఠ్యాంశాలు అర్థవంతంగా ఉండి పిల్లల మానసిక స్థాయికి తగిన విధంగా ఉండాలి. అదేవిధంగా భారత రాజ్యాంగం విలువను కాపాడే విధంగా విషయ జ్ఞానం ఉండాలి. భారత రాజ్యాంగ విలువను కాపాడే విధంగా విషయ జ్ఞానం ఉండాలి. కాపాడే విధంగా విషయ జ్ఞానం ఉండాలి. అదేవిధంగా ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి సంబంధం ఉండాలి. ఒక స్థాయి నుండి మరొక స్థాయికి నేను మళ్ళీ వివరంగా చెప్తా. అదేవిధంగా వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధం ఉండి పిల్లల నిజ జీవితానికి అనుభవంతో అనుసంధానం కలిగి ఉండాలి. వివిధ విషయాల మధ్య అందం సంబంధం ఉండి వివిధ విషయాలలో వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధం ఉండి పిల్లల నిజ జీవిత అనుభవాలతో అనుసంధానం కలిగి ఉండాలి. పిల్లల నిత్య జీవితంతో అనుసంధానం అయి ఉండాలి. ఒకటి పరిసరాల అవగాహన, మానవీయ విలువలు, సాంఘిక ఆర్థిక సంస్కృతి అంశాలను, పరిసరాలతో గల సంబంధం, ప్రకృతి, అన్ని రకాల జీవుల గురించి అవగాహన కలిగేయాలి. అంటే పరిసరాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి. మానవీయ కోణంలో, అదేవిధంగా సాంఘిక ఆర్థిక సాంస్కృతిక అంశాలతో అనుసంధానం చేయాలి. నెక్స్ట్
స్త్రీ పురుష సమానత్వం, శాంతి, సౌభ్రతత్వం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొదలైన అంశాలపై సున్నితత్వం కలగజేయాలి. సెన్సిటివ్ అంశం ఇది. స్త్రీ పురుష సమానత్వం, శాంతి, సౌభ్రతం, ప్రత్యేక అవసరాల గల పిల్లలు. స్త్రీ పురుష సమానత్వం, ప్రత్యేక అవసరాల పిల్లలు. శాంతి, సమానత్వం, సౌభ్రతత్వం, లాంటి సున్నితమైన అంశాలపై అవగాహన పెంపొందించాలి. కళాత్మక విలువలు, భారతీయ సంస్కృతి, కళలను గౌరవించే విధంగా ప్రతి స్థాయిలో విద్య పనులకు ఉండాలి. భారతీయ సంస్కృతి, కళలను గౌరవించే విధంగా ఉండాలి. ఓకే, అదేవిధంగా పాఠశాల, కళాశాల, విద్యా ప్రణాళిక మధ్య అనుసంధానం ఉండాలి. పాఠశాల మరియు కళాశాల అనుసంధానం ఉండాలి. సో ఇవి NCF 2005 ముఖ్యాంశాలు. పాఠ్యాంశాలు అర్థవంతంగా ఉండి పిల్లల మానసిక స్థాయికి తగిన విధంగా ఉండాలి. భారత రాజ్యాంగ విలువలను కాపాడే విధంగా విషయ జ్ఞానం ఉండాలి. ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి సంబంధం ఉండాలి. అదేవిధంగా వివిధ విషయాలు అంటే సబ్జెక్టు మధ్య వివిధ విషయాల మధ్య సంబంధం ఉండి పిల్లల నిజ జీవితంలో అనుసంధానం అయి ఉండాలి. పరిసరాల పట్ల అవగాహన, మానవీయ కోణంలో, అదేవిధంగా సాంఘిక ఆర్థిక అంశాలతో అనుసంధానం చేయాలి. అంటే విద్యా ప్రణాళికను. స్త్రీ పురుష సమానత్వం, ప్రత్యేక అవసరాల పిల్లలు, శాంతి, సమానత్వం, సౌభ్రతత్వం లాంటి సున్నితమైన అంశాలపై, సెన్సిటివ్ అంశాలు, ఈ అంశాలపై అవగాహన పెంపొందించాలి. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలను గౌరవించే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలి. పాఠశాల మరియు కళాశాల విద్య మధ్య అనుసంధానం ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మనకు జాతీయ విద్య ప్రణాళిక చట్టం 2009లో ముఖ్య అంశాలు ఉంటాయి. ఇది రాసుకోండి 5 minutesలో. తర్వాత NCEFTA ఉంది, దాని గురించి ఉంటుంది విస్తారంగా.
బల్చెడుకు బస్సు చూద్దాం. థర్డ్ స్టేట్ ఫోర్త్ స్టేట్ స్టార్ట్ చేద్దాం. ఒక్క బిట్ ఖచ్చితంగా వస్తాయి నాకు ఇవి ఫ్రేమ్వర్క్ నుంచి. జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009 బిట్స్ మనకి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టానికి లోపాలు కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. లోపాలు ఏమని చెప్పేసి అవి కూడా చెప్తాం ఈసారి. ఎన్సిటిఏ వాళ్ళు ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 98పై ఒక చర్చాపత్రంలో 2006లో చేయడం జరిగింది. వృత్తిపరమైన సంబంధమైన అనేకమైన అంశాలు ఉపాధ్యాయుల కోసం తయారు జరిగింది. ఓకే, లో జ్ఞానం అందించడం పడుతుంది. ఛాత్రోపాధ్యాయుల గురించి ఉపాధ్యాయుల గురించి విద్యార్థుల సిలబస్లో పాఠ్యాంశం కూడా వాళ్ళు విమర్శలు లేకుండా విద్యార్థులకు చేరడం జరిగింది. చూద్దాం వీళ్ళు ఏం చెప్పి చూద్దాం. మరి 2009 విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ 2009 అందాం. ఇక ఉపాధ్యాయులు భాష నైపుణ్యం అంటే టీచర్స్ కోసం పెట్టిళ్ళు. ఎన్సిఎఫ్ జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం. జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం ఓకే, టీచర్స్ కోసం స్పెషల్. ఉపాధ్యాయులు భాషా నైపుణ్యం అభివృద్ధి చేయాల్సిన ఉపాధ్యాయుల భాషా నైపుణ్యం అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఆవశ్యకత ఉంది. టీచర్స్ యొక్క స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్. అదేవిధంగా ఛాత్రోపాధ్యాయులు ట్రైనింగ్ టీచర్స్ తమ అనుభవాలపై ప్రతిస్పందించడానికి అవకాశం చాలా తక్కువ. ఈ లోపాలు చెప్పింది వీళ్ళు ఉపాధ్యాయుల లోపాలు. ఛాత్రోపాధ్యాయులు తమ అనుభవాలను అనుభవాలపై ప్రతిస్పందించడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది.
చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా విషయ విజ్ఞానం, ఉపాధ్యాయ వృత్తి శిక్షణ రెండు విడివిడిగా చూడటం జరుగుతుంది. విషయ జ్ఞానం డిఫరెంట్ ఉంటుంది, చెప్పేది ఒకటి అంటే ట్రైనింగ్ ఇచ్చేది ఒకటి ఉంటుంది. విషయ జ్ఞానం మరియు ఉపాధ్యాయ శిక్షణ రెండు వేరే వేరే విధాలు ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి, ఒకే రకమైన పద్ధతిలో బోధించడం వల్ల సరైన వృత్తి శిక్షణ లభించడం లేదు. ఒకే రకంగా బోధించడం వలన సరైన వృత్తి శిక్షణ లభించడం లేదు. అభ్యసన సిద్ధాంతాలకు బోధన పద్ధతులకు మధ్య సంబంధం లేదు. లోపాలు, జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం తయారు చేసిన వాళ్ళు 2009లో అందులో ఉపాధ్యాయ లోపాలని చెప్పడం జరిగింది. మనకు చెప్తున్నప్పట్లో అభ్యసన సిద్ధాంతాలకు బోధన పద్ధతులకు మధ్య సంబంధం లేదు. బోధన పద్ధతులకు అభ్యసన సిద్ధాంతాలకు మధ్య బోధన పద్ధతులకు అభ్యాస సిద్ధాంతాలకు మధ్య సంబంధం లేదు. అదేవిధంగా మనకు ఇంకో అంశం, ఉపాధ్యాయులు తమ తరగతి గదిలోని బోధన లోపాలను స్వీయ మూల్యాంకనం చేసి సరిచూసుకునే అవకాశం లేదు. ఉపాధ్యాయులు తమ లోపాలను టీచర్స్ తమ బోధన లోపాలను స్వీయ మూల్యాంకనం చేసుకునే అవకాశం లేదు. అదేవిధంగా ఉపాధ్యాయ విద్యలో సిద్ధాంత కోర్సులకు సబ్జెక్టు ప్రాక్టికల్ మధ్య సంబంధం లేదు. ఉపాధ్యాయ విద్యలో సిద్ధాంత కోర్సులకు ప్రాక్టికల్స్ మధ్య సంబంధం లేదు. అదేవిధంగా ఉపాధ్యాయ విద్యలో మూల్యాంకన విధానం చాలా వరకు విషయ సంబంధాలపైన ఉంది. ఉపాధ్యాయ విద్యలో మూల్యాంకన విధానం విషయ సంబంధాలపైనే ఉంది. సో ఇంకొన్ని రాసిన తర్వాత చెప్తా. జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009 ప్రకారం చట్టం కాదు, ఫ్రేమ్వర్క్ అంట. ఫ్రేమ్వర్క్ చట్టం ఇందులో వాళ్ళు ఏం గమనించారంటే అన్ని అంశాలను మీరు చూసిన తర్వాత టీచర్స్ ట్రైనింగ్లో ప్లస్ టీచర్స్లో ఉన్న
లోపాల గురించి వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది గవర్నమెంట్కు. సో ఆ లోపాలు వాళ్ళు గమనించిన అంశాలను చెప్పడం జరిగింది. సో ఉపాధ్యాయులు భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఉంది. టీచర్స్కి లాంగ్వేజ్ స్కిల్స్ రావడం లేదని చెప్పేసి వాళ్ళు వాటిని డెవలప్ చేసుకోవడానికి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ స్కిల్స్ కానీ, హిందీ స్కిల్స్ కానీ, తెలుగు స్కిల్స్ కానీ. సో ఛాత్రోపాధ్యాయులు తమ అనుభవాలపై ప్రతిస్పందించడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుందని చెప్పడం జరిగింది. ట్రైనింగ్ టీచర్స్ టీటీసీ డిఎడ్లో, టీటీసీ ప్లస్ బిఎడ్లో. అదేవిధంగా విషయ జ్ఞానం మరియు ఉపాధ్యాయుల శిక్షణకు వేరువేరుగా ఉంటుంది. సబ్జెక్టులో చెప్పేది వేరు ఉంటుంది, టీచర్స్ ట్రైనింగ్లో చెప్పే అంశాలు వేరే ఉంటాయి. అదేవిధంగా ఒకే రకంగా బోధించడం వలన సరైన శిక్షణ లభించడం లేదు. బోధనా పద్ధతులకు, అభ్యాస సిద్ధాంతాలకు మధ్య సంబంధం ఉండదని చెప్పడం జరిగింది. అదేవిధంగా టీచర్స్ తమ బోధన లోపాలను స్వీయమూల్యంగా చేసుకునే అవకాశం లేదు. ఉపాధ్యాయ విద్యలో సిద్ధాంత కోర్సుకు మన ప్రాక్టీస్ మధ్య సంబంధం లేదు. ఉపాధ్యాయ విద్యలో మూల్యాంక విధానం కొన్ని విషయాలకే పరిమితమై ఉంటుందని చెప్పేసి ఇది కూడా ప్రధాన లోపం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. రాసుకోండి, ఇంకో సెట్ రెడీ చేద్దాం మనం. అయితే ఈ లోపాలను సవరించి సమర్థవంతమైన ఉపాధ్యాయులను తయారు చేయడానికి ఎన్సిఈఎఫ్టి ఒక సిద్ధాంతాలను రూపొందించింది. అది ఇప్పుడు మీకు చెప్తా. నెక్స్ట్ రాసుకోండి 5 minutesలో.
చూద్దాం 5th సెట్. NCERT 2009 యొక్క అంశాలు. అయితే జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళికల లోపాలను వీళ్ళు సవరించి, ఓకేనా, వాళ్ళ కొత్త అంశాలను, నూతన అంశాలను చేర్చింది NCERT ముఖ్యాంశాలు. విద్యార్థులను పరిశీలించడం, వారితో సమయం గడపడం, తమకు తెలిసిన విషయాలు వారికి తెలియజేయడం. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఉండాలి. విద్యార్థులతో ఉపాధ్యాయులు మమేకం కావాలి అని, కలిసిపోవాలి. వారికి తెలిసిన విషయాలను వారికి తెలిసిన విషయాలను వారికంటే ఇక్కడ టీచర్స్కు, విద్యార్థులకు తెలియజేయాలి. నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, బేల్ సెట్లు వచ్చింది. విద్యార్థులు తమను తాము తెలుసుకోవడం, ఇతర అభిప్రాయాలను గౌరవించడం. విద్యార్థులు తమను తాము తెలుసుకోవడం. విద్యార్థులు పరస్పరం గౌరవించుకోవడం, సింగిల్ వర్డ్లో. నెక్స్ట్ స్వీయ నిర్దేశిత అభ్యసనాలను అలవర్చుకోవడం, ఆలోచించడం, ప్రతిస్పందించడం, నూతన భావాలను ఏర్పరచుకోవడం, ఇతరులతో కలిసి పనిచేయడం. సింపుల్గా నూతన భావాలను ఏర్పరచుకోవడం. విద్యార్థులు నూతన భావనలను ఏర్పరచుకోవడం. NCERT ముఖ్యాంశాలు ఇవన్నీ. విషయజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ సమాజంలోని వాస్తవాలను విద్యార్థుల అభివృద్ధికి అనుసరణ చేస్తూ విశ్లేషణాత్మక ఆలోచనలు పెంపొందించుకోవడం. సింపుల్గా విశ్లేషణాత్మక ఆలోచనలు పెంపొందించుకోవడం. పెంపొందించుకోవడం. నెక్స్ట్ బోధన పరిశీలన నమోదు చేయడం, అదే విశ్లేషించడం, ఓకేనా. నాటకీకరణ, కళలు, కథలు చెప్పడం.
లేదంటే వృత్తిపరమైన నైపుణ్యాన్ని సాధించడం, సింగిల్ వర్డ్లో. కల్పించడం విద్యార్థులు కానీ విద్యార్థులు. ఉపాధ్యాయ విద్యలో ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది, ఇవ్వాలని చెప్పి. నెక్స్ట్, ప్రాజెక్ట్ రూపంలో ఉపాధ్యాయ శిక్షణలో భాగంగా సమాజం గురించి తెలుసుకోవడం. ప్రాజెక్ట్ మీట్ ద్వారా విద్యాబోధన, ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్. నెక్స్ట్, స్వీయ నిర్దేశిత అభ్యసనాలను అలవర్చుకోవడం. ఇవి ఎన్సిఎఫ్టి సూచించిన విధానాలు. ముఖ్యంగా ఉపాధ్యాయ విద్యార్థులు తమకు తాము తెలుసుకోవడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం ముఖ్యమైనది. తమ ఉద్వేగాలు, ఆశయాలు, సామర్థ్యాన్ని తెలుసుకొని స్వీయ మూల్యాంకనం, సరళత్వం, సృజనాత్మకత, అనుసరణీయత మొదలైన అంశాలను పెంపొందించుకోవడం. ఓకే, ఇవి ఈరోజు పాఠ్యాంశాలు, ముఖ్యమైన అంశాలు. ఎన్సిఎఫ్టిఈ 2009 ముఖ్యాంశాలు. విద్యార్థులలో ఉపాధ్యాయులు మమేకం కావాలి. టీచర్ అంటే తెలిసిన విషయాలను విద్యార్థులకు తెలియజేయాలి. ఉపాధ్యాయులు విద్యార్థులు పరస్పరం గౌరవించుకోవాలి. విద్యార్థులు నూతన భావాలను ఏర్పరచుకోవాలి. విశ్లేషణాత్మక ఆలోచనలు పెంపొందించుకోవాలి. వృత్తిపరమైన నైపుణ్యాలను కల్పించడం స్టూడెంట్స్కు ప్లస్ టీచర్స్కు. ఉపాధ్యాయ విద్యలో ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పడం జరిగింది. ప్రాజెక్ట్ మెథడ్ ద్వారా విద్యాబోధన జరగాలని చెప్పి, టీచింగ్ ట్రైనింగ్ కూడా ప్రాజెక్ట్ మెథడ్ ద్వారా సమాజంలో ఉన్న అన్ని అంశాలను నేర్చుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వీయ నిర్దేశిత అభ్యాసాలకు అలవర్చుకోవాలని చెప్పడం జరిగింది. ఇది ఈరోజు యొక్క పాఠ్యాంశం. రాసుకోండి తొందరగా. డే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాసుకోండి ఒక 10 నిమిషాలు. మనకు దీని తర్వాత మళ్ళీ ఇంకా అనేక ముఖ్యమైన అంశాలని ఒక 10 minutes మీకు అవి క్లియర్గా చెప్తా. సింపుల్ అంశాలు ఉన్నాయి. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక గురించి ఎన్సిఎఫ్ 2005 చేసిన సూచనలు. ఎన్సిఎఫ్ సూచించిన భారరహిత అభ్యసనాలు ఇది ఎస్పాల్ కమిటీ సిఫారసుల మేరకు రూపొందించారు. ఎన్సిఎఫ్ 2005లో కొన్ని ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించింది. ఇవి రాసిన తర్వాత చెప్తా, రాసుకోండి ఫస్ట్.
ఐదవ సార్ ఏమంటాయి? గూగుల్ పే, ఫోన్పే ఫోన్పే లేదు. ఉన్నదంటే కదా. ఫోన్పే నెంబర్ చెప్పండి పొద్దున. మెనమనేట్టు కదా. ఆ, కరెక్ట్. నా అమౌంట్ బయటకు వస్తాను. ఉంది కదా ఫోన్పే కొడతాను. ఆయన వరుణ్ అన్నది ఆయన పేరు మరి. చూద్దాం మరి ఇప్పుడు ఎన్సిఎఫ్ 2005లో కొన్ని ముఖ్యమైన అంశాలను మనకు వివరించడం జరిగింది. అది సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక గురించి చెప్పడం జరిగింది. సో విషయభారం గురించి, బౌద్ధం స్థానిక అంశాల గురించి, శాస్త్రీయ దృక్పథం గురించి, సాధారణ బాధ్యతల గురించి, వివిధ శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం గురించి వాళ్ళు అనేక రకమైన సిఫార్సు చేయడం జరిగింది. సో ఎన్సిఎఫ్ 2005 ఇవే ముఖ్యమైన అంశాలు: విషయభారము, బహుత్వం స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథం, సాధారణ బాధ్యతలు, వివిధ శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం. అంటే సోషల్లో ఉన్న జాగ్రఫీ కానీ, అదేవిధంగా పౌరశాస్త్రం కానీ, చరిత్ర కానీ, అర్థశాస్త్రం మధ్య సంబంధం గురించి వీళ్ళు విస్తారంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక దశలో విద్యాబోధన లక్ష్యాలను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. పరిశీలించడం, గుర్తించడం, వర్గీకరించడం మొదలైన శిశు నైపుణ్యాలను పెంపొందించడం, పిల్లల సమాజ సాంఘిక పరిసరాల మధ్య గల సంబంధం గురించి అవగాహన ఏర్పరచని చెప్పడం జరిగింది. పిల్లల్లో సాంఘిక అంశాల పట్ల సున్నితత్వం, వైవిధ్యం, అదేవిధంగా వారి పట్ల గౌరవం పెంచిన విధంగా చెప్పడం జరిగింది. సింపుల్ 2 అంశాలు మంచి చెప్పారు. ప్రాథమిక దశలో బోధన లక్ష్యాలు 2 అంశాలు చెప్పడం జరిగింది. ఇక ప్రైమరీ దశలో పరిశీలించడం, గుర్తించడం, వర్గీకరించడం మొదలైన శిశు నైపుణ్యాలను పెంపొందించడం చెప్పడం జరిగింది. తర్వాత పిల్లల్లో సాంఘిక అలవాట్ల పట్ల సున్నితత్వం, వైవిధ్యం, వాటి పట్ల గౌరవం పెంచడం. అంటే సాంఘిక అంశాలంటే మనకు ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటారు, సంఘంలో ఎలా నిలుచుకోవాలనే అంశం ఉంటుంది. అదేవిధంగా సామాజిక రుగ్మత గురించి అవి సున్నితమైన అంశాలు. క్యాస్ట్ సిస్టమ్ కానీ, రిలీజన్ సిస్టమ్ కానీ, అదేవిధంగా మూఢనమ్మకాలు కానీ అలాంటి అంశాలపై విస్తృతమైన అవగాహన పిల్లలకు కల్పించడం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా 3 నుంచి 10 తరగతుల పిల్లల మధ్య పరిసరాలను పరిరక్షించడం, సంఘంలో ఉన్న పేదరికం, నిరక్షరాస్యత, బాలకార్మిక వ్యవస్థ, కులవర్గ వ్యవస్థ, పల్లెల్లో పట్టణాల తేడాలు సాంఘిక అంశాలపై సున్నితత్వం ఏర్పాటు చేస్తాయి. అంటే 3 to 10 క్లాసు సోషల్ సబ్జెక్ట్లో ఇవన్నీ అంశాలు పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక దశలో విద్యార్థులు భూమిని మానవ నివాసంగా గుర్తిస్తారు. మానవ మనుగడకు భౌగోళిక విషయాలకు గల సంబంధాన్ని అవగాహన చేసుకుంటారు. 6వ తరగతుల్లో భూగోళ శాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రంలో బోధిస్తూనే పౌరశాస్త్రం వాటిని కూడా బోధిస్తారు, రాజనీతి కూడా బోధిస్తారు. సెకండరీ దశలో ఊహాత్మక నైపుణ్యాలను, విశ్లేషణ,
అదేవిధంగా సామాజిక ఆర్థిక విషయాల మార్పుల గురించి అనేక అంశాలు ఉంటాయి. ఇక ప్రజాస్వామ్యంలోకి సమాజంలో పౌర హక్కుల విధుల గురించి ప్రస్తావన ఉంటుంది. భారత రాజ్యాంగ నియమాల గురించి ప్రస్తావన ఉంటుంది. ఇక హయ్యర్ సెకండరీ స్థాయిలో సాంఘిక శాస్త్రం ఐచ్ఛికం ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. తీసుకోండి అంటే ఇక డివైడ్ అయిపోతుంది. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఇవన్నీ వన్ సైడ్ అయిపోతాయి. కొందరు బయో సైన్స్ కూడా తీసుకుంటారు, మ్యాథ్స్ కూడా తీసుకుంటారు. సో హైయర్ ఎడ్యుకేషన్ స్థాయిలో వేరే వేరే అంశాలు ఉంటాయి. సో ఈ విధంగా సోషల్ స్టడీస్ యొక్క ప్రణాళిక చట్టాన్ని వాళ్ళు చేయడం జరిగింది. ఇవన్నీ ఈరోజు ముఖ్యమైన అంశాలు. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 10 minutesలో అవన్నీ రాసేసుకోండి. రైట్.